జనరల్‌గా బెనిఫిట్ షోస్ అనేవి సినిమాకి ఏదైనా మూవీకి, ఏ మూవీకైనా బెనిఫిట్ షోస్ వేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలి. ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్ కాబట్టి సినిమా థియేటర్స్ అనేవి ఆహ్, హెవీ రష్‌ని అవాయిడ్ చేయడానికి గాని, అక్కడికొచ్చేటువంటి జనాల యొక్క హడావిడి, నిద్రపోయే వాళ్ళకి స్లీప్ ఇష్యూస్ క్రియేట్ చేయకుండా సో, ఖచ్చితమైనటువంటి పర్మిషన్స్ అయితే ఉండాలి. అయితే చిన్న చిన్న సడలింపులు ఉన్నప్పుడు ఇదివరకు ఏం చేసేవారంటే ఒక ఒక ఆర్ఫనేజో లేకపోతే వృద్ధాశ్రమమో వాళ్ళకి అడ్జసెంట్‌గా చారిటీ కోసం ఈ షోస్ ఏస్తున్నాం అనేసి షో వేసి అందులో కొంత డబ్బు వాళ్ళకిస్తున్నాం అనేసి ఎక్కువ ప్రైసెస్ పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రైసెస్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైక్ ఇచ్చింది. షోస్ వేసుకునేటువంటి దాంట్లో గూడా మనకి హైక్ ఇచ్చింది. ఇప్పుడు సినిమాటోగ్రఫీ చట్టం ఉంటది. దాంట్లో కండిషన్ 43 ఆఫ్ ఫార్మ్ బి ఏదైతే మీకు ఫార్మ్ బి ఉంటదో, ఆ ఫార్మ్ బి ఏంటంటే ఏ రకమైనటువంటి మిడ్‌నైట్ పర్మిషన్స్ ఒక సినిమా థియేటర్‌లో సినిమా వేయకూడదు అనేటువంటిది ఒక స్ట్రాంగ్ కండిషన్. దాంట్లో కండిషన్ 43 ఈ విషయాన్ని చెప్తోంది. సో, ఈ ఫార్మ్‌కి సంబంధించి కొన్ని సడలింపులుంటాయి మళ్ళీ. ఎందుకంటే, ప్రభుత్వానికి సంబంధించి అదనపు ఆదాయం, అదనపు టాక్స్ రెవెన్యూ వస్తున్నప్పుడు, ఒక రోజుకి ఆ సినిమాకి సంబంధించిన డే 1 రిలీజ్‌కి అదనపు రిలీజ్ కోసం, అదనపు టాక్స్ కోసం చేయొచ్చు అని. సో, ఆ ఒక్క రోజు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి సినిమా థియేటర్‌కి ఆ అవకాశం ఉంది. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లు డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ల యొక్క ఇష్ట ప్రకారం 'దేవరా' మూవీని ఆ రోజు 6 షోలేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 12 ఏఎం అర్ధరాత్రి 12 నుంచి 27 తారీఖు ఎంటర్ అవ్వగానే అర్ధరాత్రి 12 అవ్వగానే డే ఎంటర్ అయినట్టు కదా! 27 కదా రిలీజ్. 27 అర్ధరాత్రి 12 కల్లా సినిమాని వేసేయొచ్చు. సో, ఆ రకమైనటువంటి పర్మిషన్స్ రావడం వల్ల బెనిఫిట్ షోస్ అనేది భారీ ఎత్తున, భారీ గ్రాండ్‌గా జరగబోతున్నాయి. 'దేవరా' మూవీకి అసలు అందులో క్వెషన్ లేదు. ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీక్ క్రేజ్‌ని చూడబోతున్నాం ఆ రోజు మిడ్‌నైట్. సో, ఈ పర్మిషన్స్‌ని తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు కలెక్టర్స్ గాని, లేకపోతే లోకల్ పోలీసులు గాని గవర్నమెంటే అసైన్ చేస్తది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందికర సిట్యుయేషన్స్ రాకూడదు. హెవీ ట్రాఫిక్, మాబ్ ఇష్యూస్ రాకూడదు. ఏ రకమైన గొడవలు జరగకూడదు. పోలీసులను ప్రభుత్వమే పెడతది. కాబట్టి కంప్లీట్ క్లారిటీ. దాంతో తర్వాత రోజు నుంచి 28థ్ తారీఖు నుంచి 5 షోలకి మాత్రమే పర్మిషన్. దాంతో పాటు టికెట్ హైక్ కూడా చాలా గట్టిగానే ఇచ్చారు. మొత్తం 14 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చారు. ఇక తెలంగాణ సంగతి చూస్తే అంటే ఇప్పటివరకు చెప్పేది ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఏ మేజర్ సిటీ అయినా తీసుకోండి. అంటే కాస్త 2 టైర్ సిటీ ఏది తీసుకున్నా సరే లేదా పల్లెటూరులో ఓపిక ఉండి ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయంటే అక్కడ కూడా ఖచ్చితంగా మిడ్‌నైట్ 12 షోలు పడతాయి. అస్సలు డౌటే లేదు. ఎనీ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పడిపోతాయి. మిడ్‌నైట్ షోస్. సో, ఇది ఆంధ్ర వాళ్ళకి ఇక్కడి వరకు ఈ వీడియో ఉపయోగపడితే వాళ్ళకి పంపించండి. ఇక తెలంగాణ విషయాన్ని చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే స్టేట్ మొత్తం మీద ఏదైనా 29 థియేటర్స్‌కి మాత్రమే పర్మిషన్ ఇస్తది. కాబట్టి ఆ 29 కూడా వీళ్ళు ఒక లిస్ట్ పెట్టారు. ఆ లిస్ట్‌కి మాత్రమే ఇచ్చారు. ఆ లిస్ట్‌లో హైదరాబాద్‌లోనే 21 ఉన్నాయి. అందులోనే మళ్ళీ ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఏఎంబీ గాని, ఐనాక్స్ గాని, పీవీపీ గాని, పీవీఆర్ గాని అంటే పీవీఆర్ గాని ఇవన్నీ కూడా మళ్ళీ దాంట్లోనే వచ్చేసాయి. సో, 29లో 21 హైదరాబాదే. హైదరాబాద్‌లో కూడా మల్టీప్లెక్స్‌లు ఇవన్నీ కవర్ అయ్యి సింగిల్ థియేటర్స్ కొన్నే ఉన్నాయి. ఈ క్రాస్ రోడ్స్ లాంటివి. ఇక మిగిలినటువంటి 8 థియేటర్స్ ఏవైతే ఉంటాయో అవి గద్వాల్, ఖమ్మంలో ఒక 5 స్క్రీన్‌లు, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, గద్వాల్ ఒక్కొక్క స్క్రీన్ కింద ఇచ్చారు. సో, మిగిలినటువంటి స్క్రీన్స్ అన్నీ కూడా హైదరాబాద్‌కి సంబంధించి 21 మీకు ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్ అవుతాయి. టైమింగ్స్ కనిపిస్తాయి. బట్ హోల్డ్ పెట్టేస్తారు. అవి ఆహ్, ఎనీ కలర్ లేకుండా ఉంటాయి గదా! బుక్ మై షోలో గాని, పేటీఎంలో గాని ఆ రకంగా ఆగిపోయి ఉంటాయి. సో, అక్కడ షో ఖచ్చితంగా 1 గంటకు పడతది. అయితే ఈ టికెట్ సంబంధించి మీకు ఫ్యాన్స్ అసోసియేషన్‌కి సంబంధించినటువంటి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నేను కూడా ఇంకొక వీడియో చేస్తా. ఒకవేళ ఏదన్నా బెనిఫిట్ షోకి సంబంధించి మీకు హైదరాబాద్ గాని, ఇంకో వైపు గాని కాంటాక్ట్స్ దొరికితే గనక ఒక 5, 6 కాంటాక్ట్స్ పెడుతూ మనం ఇంకో వీడియో చేద్దాం. బట్ బెనిఫిట్ షోస్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఊళ్ళో బెనిఫిట్ షోస్ 12 ఖచ్చితంగా పడతాయి. టికెట్లు థియేటర్ దగ్గర ట్రై చేయొచ్చు. కొన్ని పేటీఎంలో కూడా పెట్టారు. ఆహ్, ఇది ఇక హైదరాబాదు, తెలంగాణ విషయానికొస్తే 21 స్క్రీన్‌లు ఓన్లీ హైదరాబాద్‌లో పడుతున్నాయి. మిగిలినటువంటి 8 స్క్రీన్‌లు గద్వాల్లో ఒకటి, మిర్యాలగూడలో ఒకటి, ఖమ్మంలో 5, మహబూబ్ నగర్‌లో ఒకటి చొప్పున పడుతున్నాయి. ఇది ప్రతి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఉంటారు కాబట్టి, సినిమా చూడాలనుకుంటారు కాబట్టి, వాళ్ళకి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేయండి.